దేవుడు ఎవరో విన్నాం. నేడు క్రైస్తవులకు కూడా అదే దేవుడు. హెబ్రీల దేవుడే క్రైస్తవులకు కూడా దేవుడు. హెబ్రీలు పాత నిబంధన ఆచరించేవారు, క్రైస్తవులు క్రొత్త నిబంధన ఆచరింపబద్దులై ఉన్నారు. మేము కొంత పాత నిబంధన ఆచరిస్తాం, కొంత కొత్త నిబంధన ఆచరిస్తాం, కొంత మా నిబంధన ఆచరిస్తామంటే దేవునికి అంగీకారం కాదు. అది క్రొత్త నిబంధన మాత్రమే ఆచరించాలి. పాత నిబంధనలో ఉన్న సంగతులు క్రొత్త నిబంధనలో తెలియజేస్తే వాటిని మనం ఆచరిస్తాం. క్రొత్త నిబంధన కింద తెలియచేయబడినటువంటి విషయాలు పాత నిబంధనలో బైబిల్లో రాసి ఉన్నంత మాత్రాన మనం ఆచరించడానికి వీలు లేదు. హెబ్రీలు అలాగ వెనక్కి వెళ్ళిపోతే విశ్వాసంలో ఉండిపోయారు. అలాంటి వారిని హెచ్చరించడానికి ఈ గ్రంథంలో, హెబ్రీ పత్రికలో అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెబ్రీ పుస్తకం యొక్క మరొక పేరు ఏంటంటే హెచ్చరికల పుస్తకం, ద బుక్ ఆఫ్ ఎగ్జార్టేషన్స్. అంటే హెచ్చరికలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. క్రొత్త నిబంధనలో హెచ్చరించే పుస్తకం ఏదైనా ఉందంటే హెబ్రీ పుస్తకమే. అంటే హెచ్చరించడం అంటే గొప్పతనంగా ఫీల్ అవటం అంటే కాదు, విశ్వాసంలోకి మనుషుల్ని సరైన విధానంలోకి నడిపించే ఆ హెచ్చరికలవి. మనుషులు కోరి గద్దించేవి కావు. దేవుడు మానవుల్ని కోరి, తండ్రి తన బిడ్డల్ని ఎలాగూ శిక్షించి నీతి మార్గంలో ఉండాలని కోరుకుంటాడో అలాగూ హెచ్చరించేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే క్రొత్త నిబంధనలో అది హెబ్రీ పుస్తకమే. ఈ హెబ్రీ పుస్తకంలో పరిచయం మనం విన్నాం. దేవాలయం ఇంకా పడగొట్టబడలేదు, ఆచరణ వైపున ధర్మశాస్త్రం ఆచరణ జరుగుతుంది. అలాంటి వారికి అటు ఇటు కొట్టుమిట్టాడిపోతుండేటువంటి జనం ఉన్నారు. ఈరోజు కూడా మతశాఖల్లో కొంత సత్యాన్ని అనుసరించి, కొంత వాళ్ళ ఇష్టాన్ని, కొంత పాత నిబంధనల విషయాలు కలిపి ఈ రోజున ప్రపంచంలో ఆరాధనలు లేకపోతే విశ్వాసాలు కొనసాగుతున్నాయి. అలా చేయటానికి వీల్లేదు. విశ్వాసం ఒకసారి వెల్లడి చేయబడిన తర్వాత దానికి భిన్నంగా ఏది కూడా చేయటానికి వీల్లేదని చెప్పేటువంటి పుస్తకం ఇది. ఇందులో ముఖ్యమైన పదం ఏంటంటే, ఈ హెబ్రీ పుస్తకంలో ముఖ్యమైన పదం ఏదైనా ఉందంటే శ్రేష్టమైన అని. ఇంగ్లీష్లో బెటర్ దాన్, బెటర్ దాన్, బెటర్ దాన్ ఓల్డ్ కవెనెంట్. అంటే పాత నిబంధన కంటే, పాత ఆచారాల కంటే శ్రేష్టమైంది. మీ చేతికి బంగారపు ఉంగరం, వెండి ఉంగరం రెండు ఇచ్చారనుకోండి, ఏం కోరుకుంటారు? వెండి కోరుకుంటారు ఎవరన్నా? ఒకవేళ వెండి కోరుకుంటే ఎవరు కోరుకుంటారు? విలువ తెలియని వాళ్ళు కోరుకుంటారు. వెండి ఏంటో బంగారం ఏంటో తెలియని వాళ్ళు కోరుకుంటారు. రెండిట్లో ఒకటి కోరుకోమంటే తెలిసిన వాళ్ళు ఏం కోరుకుంటారు? బంగారమే కోరుకుంటారు, బంగారపు ఉంగరమే కోరుకుంటారు. ఈ హెబ్రీ గ్రంథం ఏం చెప్తుందంటే పాత నిబంధన, కొత్త నిబంధన శ్రేష్టమైంది. కాబట్టి నువ్వేం కోరుకోవాలి? శ్రేష్టమైన అనే పదం ఈ పుస్తకంలో మూల పదం, ముఖ్యమైన పదం. ఈ ముఖ్యమైన పదం, శ్రేష్టమైనటువంటి విషయాలు గ్రంథంలో మనకు చర్చించబడ్డాయి. ముందు ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి సంగతి, యేసుక్రీస్తుని గురించి ప్రపంచంలో అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. క్రైస్తవుల మధ్య ఉండే అభిప్రాయాలు మీకు కొన్ని చెప్తాను నేను. యేసే దేవుడు అని ప్రకటించేటువంటి విశ్వాసంలో ఉండేవాళ్ళు ఉన్నారు. యేసు దేవుడు కాదు, కేవలం మానవుడే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తులాగా వచ్చాడు అన్నవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని విశ్వాసం ఉంచేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే గాని దేవత్వం లేదు
యేసుక్రీస్తు కన్యక గర్భంతో పుట్టడంతోనే ప్రారంభమైన వాడు. యేసుక్రీస్తు మానవుడు అనేటువంటి భావంలో ఉన్నవారు. యేసుక్రీస్తు మానవుల్లో ఒక మానవుడు అనుకునేటువంటి భావంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకేం చెప్తున్నారంటే, కొంతమంది పాత నిబంధన ప్రవక్తల్లో మోషే కంటే యేసుక్రీస్తు ఏమంత గొప్పవాడు కాదు, మోషే లాంటి వాడే అనే భావంలో ఉండేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్తే అనేటువంటి భావంలో ఉండేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుకు దేవత్వం లేదనేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసే దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటిలో ఏది కరెక్ట్ అనేది క్రొత్త నిబంధన వెలుగులో మనకు తెలియాలి. తెలిసేటువంటి విషయాల్లో ఈ హెబ్రీ గ్రంథకర్త పరిచయం చేస్తూ వివరాలు మాట్లాడాడు. బేస్ ఎవరిదంటే హెబ్రీల్ని మనసులో పెట్టుకొని సందేశం అందరికీ. ఎవరికైనా ఒక సందేశం, ఒక పిల్లోని కొడుతున్నామంటే మిగతా పిల్లలకి ఏమైనట్టు? క్లాసులో ఒక పిల్లోడికి పనిష్మెంట్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? అందరికీ అని సమాచారం. ఫస్ట్ ఎవరికి? ఆ పిల్లోడికి. మిగతా ఎవరికి? అలా చేసే అందరికీ. అది ఎక్కడైనా ఉండని అలా చేసే అందరికీ అని అర్థం. అందుకని పరిచయ వాక్యం ఏం చెప్తున్నాడంటే, పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమందు నానా విధములుగా, నానా సమయముల్లో అంటే నానా భాగాలుగా, నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఆదాముతో దేవుడు మాట్లాడాడు, నోవహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. పూర్వకాలం ముందు నానా విధములుగా, నానా సమయముల్లో, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో మాట్లాడినటువంటి మాటలు వాటన్నిటినీ కన్సైడ్ చేసేసి యేసుక్రీస్తు ద్వారా ఫైనల్గా దేవుడు మాట్లాడేశాడు. ఇంకా మాట్లాడాల్సింది ఏమీ లేదు. పూర్వకాలం ముందు నానా విధాలుగా మాట్లాడి ఏమిచ్చాడు? హెబ్రీల యొక్క ఆలోచనలో మాట్లాడితే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే ఇచ్చాడు. ధర్మశాస్త్రం గొప్పదే. అయితే యేసుక్రీస్తుని పంపించాడు దేవుడు. యేసుక్రీస్తుని పంపిస్తే ఇప్పుడు మోషే మాట్లాడాడు. మోషే గొప్పవాడని ఉంది వాళ్ళల్లో, ఇశ్రాయేలీలో మోషే గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ఇశ్రాయేలీలకి గొప్పవాడు కాదు, మోషే కంటే గొప్పవాడు కాదు. మోషేనే వాళ్ళకి గొప్ప, మోషే గొప్పవాడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు మోషే కంటే తక్కువవాడా అంటే మోషే కంటే తక్కువవాడు కాదు. పితరులతో మాట్లాడిన దేవుడు ఎలా మాట్లాడాడంటే, దేవదూతలను పంపించి సమాచారం అందించేవాడు. పితరులకు ఎవరికైనా, ఆదాముతోనైనా సరే మాట్లాడిన విధానం ఏంటంటే, దేవుడు ఎవరితో కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు. ఎవరి ద్వారా మాట్లాడంటే యేసుక్రీస్తు ద్వారానే డైరెక్ట్గా మాట్లాడాడు. పూర్వకాలం మంది ఎలా మాట్లాడాడు? దూతలను పంపించేవాడు, దూతలు వచ్చి ప్రవక్తలకు సమాచారం అందించేవాళ్ళు, ప్రవక్తలు వెళ్ళి ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇది పాత నిబంధన అంతా మనం సర్వే చేస్తే 39 పుస్తకాల యొక్క సర్వేలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు దేవదూతల ద్వారా సమాచారం పంపిస్తాడు. దేవదూతలు ఎవరికి? ప్రవక్తలకు సందేశం అందిస్తారు, ప్రవక్తలు వెళ్ళి ప్రజలకు చెప్తారు. అది దేవుడు దర్శన రూపంలో చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు.
డైరెక్ట్గా దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. యోహాను సువార్తలో ఈ సంగతి ప్రభువైన యేసు చెప్పాడు. యోహాను సువార్తలో ప్రభువైన యేసు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన స్వరము ఎవరు వినలేదు. ఎవరి స్వరము? 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త. ఇప్పుడు మనకు ఎలాంటి అపోహ ఉందంటే, దేవుడు రాత్రిపూట మాట్లాడతాడు. ఇప్పుడు జనం ఏం చెప్తున్నారంటే, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఫలానా చేయమన్నాడు అని మన మధ్యన చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? చెప్తున్నారు. రాత్రిపూట నాకు కనపడ్డాడు అన్నాడు. రాత్రిపూట కనపడితే ఏం చెప్తాడు? నీకు ఆడపిల్ల పుట్టిందని చెప్తాడా? ఏ పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు ఎవరో మీకు ఆడపిల్ల పుట్టిద్దని చెప్పే పాస్టర్ ఎవడన్నా ఉన్నాడా? విన్నారు ఎక్కడన్నా? విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏం చెప్తాడు? మగపిల్లడే పుడతాడని చెప్తాడు. ఆడపిల్లలు పుట్టరా? ఆడపిల్లలు పుట్టకూడదా? ఆడపిల్లలు పుట్టకపోతే మగవాళ్ళకి భార్యలు ఎక్కడి నుంచి వస్తారు? అంటే మీకు మగపిల్లలు కావాలని కోరికుంది కాబట్టి ఆయన మిమ్మల్ని ఏం మోసం చేస్తున్నాడంటే, మగపిల్లడే పుడతాడమ్మా అని చెప్తున్నాడు. ఎవరు చెప్పారంటే ఇంక పైగా మధ్యలో దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నాడు. దేవుడు మాట్లాడేది నీకు మగపిల్లాడు పుడతాడు, ఆడపిల్లాడు పుడతాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఫలానా వస్తుంది అనే దానికోసం దేవుడు ఎవరితో మాట్లాడలా. తన సంకల్పాన్ని బయలుపరచడానికి దేవుడు మాట్లాడేవాడు అంతే తప్ప ఒక మనిషి యొక్క పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం ఏ వ్యక్తితో దేవుడు మాట్లాడడం, నేడు అసలు మాట్లాడడం. అది ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. నీకు కనపడే ఒక సమాచారం, నాకు కనపడే ఒక సమాచారం, ఇంకొకటి కనపడే ఇంకొక సమాచారం దేవుడు చెబితే దేవుడు మాటలు మార్చేవాడా? కాదు. కాబట్టి పూర్వకాలం ముందు దేవుడు మాటలు ఎట్లా మాట్లాడా? నానా విధములుగా, నానా భాగములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడించిన తర్వాత ఇంకా ఎవడు మాట్లాడటానికి అవకాశమే లేదని అర్థం. ఎలాగో ఒక వివరణ చెప్తాను. ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే మనకు అర్థమయ్యే భాషలో ఒక పెద్ద కంపెనీ యజమాని ఉన్నాడు, ఒక ఏదో ఒక పెద్ద కంపెనీ. ఈ కంపెనీని రన్ చేసుకోవటానికి ఎవరిని పెట్టుకుంటాడు? ఉద్యోగస్తులను పెట్టుకుంటాడు, అంతే కదా. ఆ ఉద్యోగస్తులను పెట్టుకొని ఆయన వాళ్ళకి చెప్తుంటాడు, వాళ్ళ కింద ఉద్యోగులు చెప్తుంటారు, వాళ్ళ కింద ఉద్యోగులు చెప్తుంటారు, ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంటది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ సరిగా వెళ్ళలేదని తెలిసిందనుకో ఏం చేస్తాడు? సరైన రిప్రజెంటేటివ్ని పంపుతాడు. ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ సరిగా చెప్పట్లేదు అన్నాడు అనుకోండి, ఆయన రావటానికి వీలు పడిన పక్షంలో ఎవరిని పంపిస్తే బెటరు? ఉద్యోగస్తులు అందరూ పంపించాడు, వాళ్ళందరూ సరైన పరిస్థితిలో లేదు, ఆయన రావటానికి కుదరదు. ఇప్పుడు ఎవరిని పంపిస్తాడు? తనకు బిడ్డలు ఉంటే తన కుమారుని పంపించాడు అనుకో, తన కుమారుని కంటే తన వ్యాపారాలు బాగా చూసుకునేవాడు ప్రపంచంలో ఇంకెవడని ఉంటాడా? ఏ వ్యాపారవేత్తకైనా తన కుమారుని కంటే గొప్పగా వ్యాపారాన్ని రన్ చేయగలిగిన వాడు కానీ, గొప్పగా ఏదైనా కార్యక్రమాలు చేయగలిగిన వాడు కానీ, తండ్రికి తన కుమారుని కంటే గొప్పవాడు నమ్మకం కలిగినవాడు ఇంకెవడని ఉంటాడా? ఉండడం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మాట్లాడుతుంది యేసుక్రీస్తు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. యూదులతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతోనే, హెబ్రీ జాతితోనే మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు మాట్లాడుతుంది ఇప్పుడు యూదులతోనే, ఇశ్రాయేలుతోనే, జనంతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి మోషే విన్న స్వరం ఎవరిది? మనకేముందంటే మోషే
దేవుడు మోషేతో డైరెక్ట్ మాట్లాడాడు కదా అని మనకి ఒక అపోహ ఉంటుంది. యేసుక్రీస్తు అబద్ధం చెప్తున్నాడని అర్థం. ఒకవేళ మోషేతో దేవుడు కానీ డైరెక్ట్ మాట్లాడితే యేసుక్రీస్తు చెప్పేది అబద్ధమై ఉండాలి, అంతే కదా. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. మోషే మనకి స్టాండర్డ్ వ్యక్తి కాబట్టి మోషే ఆయనతో మాట్లాడాడు, ఆయన చూశాడు అనేటువంటి నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్పాడు. కొత్త నిబంధన వెలుగులో క్లియర్గా ఏం చెప్పాడంటే, మోషేకి పొదలో కనబడి ఆయనతో మాట్లాడింది దేవుడైన యెహోవా కాదు, దూత వచ్చి మాట్లాడాడు అని చెప్పాడు కొత్త నిబంధనలో. అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం యేసుక్రీస్తు చెప్పిన స్టేట్మెంట్కి అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయము 35వ వచనం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా. పొదలో కనబడింది ఎవరంట? పొదలో ఎవరు కనపడినట్టు కనబడింది? దేవుడు కనపడినట్టు ఉంటుంది. పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన స్టేట్మెంట్, మోషే చూశాడా? మోషే దేవుని స్వరం విన్నాడా? ఎవరిని చూశాడు అంటే, పాత నిబంధన కాలం అంతట్లో దేవదూత ప్రత్యక్షమై సమాచారం తీస్తే దేవుడు సమాచారం వచ్చినట్టే లెక్క. అది గ్రంథం యొక్క శైలి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది. అంటే దేవుడు మాట్లాడిన మాటలు దేవదూత ద్వారా ఈ రోజున మనం ఇదిగో వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్లే చేశారు కూడా అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడినట్టు ఉంటుంది? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నానా? లేదు. నేను ఎక్కడున్నా మాట్లాడే మాటలు ఈ ఛానల్ ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు డైరెక్ట్గా వింటారు. డైరెక్ట్గా వింటున్నారు వాళ్ళు, డైరెక్ట్ శ్రోతలు కాదు. ఇండైరెక్ట్ అక్కడ కూర్చొని వింటున్నారు, ఇక్కడ వినేవాళ్ళు డైరెక్ట్. అలాగూ దేవుని యొక్క మాటలు సమాచారం ప్రజలకు అందజేయబడ్డాయి పాత నిబంధన కాలంలో. అందువల్ల క్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, స్వరూపం చూడలేదు అంటే యేసుక్రీస్తు అబద్ధం అన్న చెప్పి ఉండాలి. యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? చెప్పడం. అందువలన యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదని చెప్పాడు, ఎవరి ద్వారా మాట్లాడాడని చెప్పాడు. పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయాలను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారునికి పరలోకంలో కూర్చొని పెట్టి నేర్పించాడు, భూమి మీదకి ఆయన పంపించాడు. ఆయన డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేసేసాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన తర్వాత దానికి భిన్నమైన మాటలు ఇంకెవరు చెప్పడానికి అవకాశం లేదు. పైగా ఇంకేంటంటే, దేవదూతలు కూడా వచ్చి రోజు మాట్లాడటానికి వీలేదట. అప్పుడు దేవదూతలు సమాచారం తెచ్చేవాళ్ళు, ఇప్పుడు దేవదూత కూడా వచ్చి మరలా మార్చి సందేశం చెప్పడానికి, ఒకవేళ దేవదూతగాని వచ్చి సందేశాన్ని మారిస్తే శాపగ్రస్తుడైపోతాడట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కలిసి ఉన్నాయి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8వ వచనం చదువుతున్నాను నేను. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమంటే మొట్టమొదటి ప్రకటించిన అపోస్తలులైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమవుతాడట? ఒక్కసారి అపోస్తులకు అప్పగించాడు బోధ, యేసుక్రీస్తు మాట్లాడాడు, అపోస్తులకు అప్పగించాడు. దాన్ని ఇంకెవరు కూడా మార్చడానికి లేదు. మొట్టమొదట మాట్లాడిన అపోస్తులైనా మార్చడానికి వీల్లేదు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక 8వ మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక.
ఎందుకంటే కింద చెప్పాడు, నేను మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నానా? ఒకవేళ నేను మనుషుల దయని సంతోష పెట్టుకోరుతున్నానా, దేవుని సంతోష పెట్టుకోరుతున్నానా? దేవుని సంతోష పెట్టుకోరుడైతే, ఒకవేళ మనుషులను సంతోష పెట్టేవాడు అనుకో, క్రీస్తుకు దాసుడు కాడట పౌలు. కాబట్టి ఎవరిని కూడా సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాక్యాన్ని బోధించుకోవడం, దేవుడు ఏం బయలుపరిచాడో అదే సందేశాన్ని చెప్పాలి కానీ మనుషులను సంతోషపెట్టే ఉద్దేశంతో వీటికి కలపటం కానీ చెరపటం కానీ పరలోకం నుండి దేవదూత కూడా వచ్చి మార్చడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో 18 నుండి 20 వచనాలు ఏం చెప్పాడంటే, వీటికి ఏం కలపొద్దు, తీసివేయద్దు అన్నాడు. అంటే దేవుడు తన కుమారుని ద్వారా తెచ్చినటువంటి సందేశానికి మార్పు లేదు అని అర్థం. పూర్వకాలం ముందు అలా మాట్లాడాడు, దేవదూతలు సమాచారం తెచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తీసుకురావడానికి లేదు. ఇక దేవదూతలు ఏం చేస్తారంటే ఇక అక్కడ నుండి తొంగి చూడటం తప్ప దేవదూతలు భూమి మీదకి వచ్చి సమాచారం, కొత్త సమాచారం చెప్పడానికి వీలు లేదు. కొత్త నిబంధన బయలుపరచబడిన తర్వాత, కొత్త నిబంధన చట్టం ప్రారంభమైన తర్వాత దేవదూత పరలోకం నుండి వచ్చి డైరెక్ట్గా వెళ్ళి సందేశం చెప్పడానికి పర్మిషను లేదు. అపొస్తలుల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ సంగతిని తెలియజేశాడు. అపొస్తలుల గ్రంథం 10వ అధ్యాయం పేతురుతో సమాచారం దూత వచ్చాడు పైనుంచి. వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా 3వ వచనం, కొర్నేలు అనే భక్తిపరుడు ఉన్నాడు, ఆయన దాన ధర్మాలు చేస్తాడట, ప్రార్థన చేస్తాడట. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడాను. ఎవరు పిలిచారు? దేవదూత. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమిటని అడిగాను. దేవదూతను ఏమన్నాడు? ప్రభువా ప్రభువా ఏమిటని అడిగాడు. ఏమని అడిగాడట. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుమో. ఎందుకు సీమోను పిలిపించాలి? నువ్వు చెప్పొచ్చు కదా. దేవదూత పరలోకం నుండి వచ్చి నువ్వు చెప్పొచ్చు కదంటే, నువ్వు నాకు పర్మిషన్ లేదయా. వాళ్ళకి అప్పగించేసాడు దేవుడు అపోస్తులకు అప్పగించాడు. వాళ్ళే మాట్లాడాలా, నేను మాట్లాడటానికి ఛాన్స్ లేదు. దేవదూత వచ్చి దేవదూత వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీల్లేదు. సువార్తను అపోస్తులు మాత్రమే ప్రకటించాలి. దేవదూత వచ్చి సువార్త ప్రకటించడానికి వీల్లేదు. దేవదూతలు కూడా సువార్త ప్రకటించడానికి వీలే లేదు, పర్మిషన్ లేదు దేవదూతకి. పరలోకం నుండి కొత్త సందేశం చెప్పడానికి కూడా వీల్లేదు. మరి ఎట్లా ప్రకటించారంటే, పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపించాడట. ఆ పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ప్రకటించారు సత్యాన్ని. పూర్వకాలమందు నానా విధాలుగా మాట్లాడాడు, ఈ దినములంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాడు. తన కుమారుడు మాట్లాడి ఏం చేశాడంటే అపోస్తులకు బోధ అప్పగించాడు. అప్పగిస్తే ఆ అపోస్తులకు అప్పగించబడిన బోధ పరలోకం నుండి పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలో వాళ్ళకి గుర్తు చేశాడు. అంతే. కొత్తగా పరిశుద్ధాత్మ కూడా ఏం చెప్పడానికి వీల్లేదు. ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి వాటిని అపోస్తులకు అర్థం కాకపోతే వాళ్ళలో ఉండి క్లియర్గా వివరిస్తాడు. అంతే తప్ప కొత్తది చెప్పడానికి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రభువే చెప్తున్నాడు పరిశుద్ధాత్మను గురించి. 12వ వచనం, 16:12, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక, పరిశుద్ధాత్మ కూడా తనంతట తానేమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన అంటే పరిశుద్ధాత్మ, నా వాటిలోనివి తీసుకొని
మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ ఎవరిని మహిమపరుస్తాడు? క్రీస్తు ప్రభువుని. క్రీస్తు ప్రభు ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని మహిమపరిచాడు. తండ్రి ఇచ్చిన సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్ గా భూమి మీద ప్రజెంట్ చేశాడు. కుమారుడు ఏ సమాచారం మీద చెప్పాడో ఆ సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలియజేసేటువంటి బాధ్యత ఎవరికి? పరిశుద్ధాత్మ. కాబట్టి యేసుక్రీస్తుని పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకి అందించాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా అన్నాడు. కాబట్టి పరలోకం నుండి సందేశాన్ని దేవుడు క్రీస్తువుకు అందించి అది భూమి మీద మాట్లాడించి మరలా సంగతులు అపోస్తులు మిగతా వాళ్ళకి తెలియజేయడానికి పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపించాడు. అపోస్తుల్లో ఉన్నాడు పరిశుద్ధాత్మ. అప్పుడు అపోస్తులు వెళ్ళి ప్రకటించారు, ఒకే సందేశం చెప్తారు. అపోస్తులు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, పేతురు మాట్లాడినా, పౌలు మాట్లాడినా, మత్తయి మాట్లాడినా, తోమా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒక్కటే సందేశం వస్తుంది. కారణం ఏంటో తెలుసా? మొదటి శతాబ్దంలో ఇప్పుడు ఈ బైబిల్ మన చేతికి వచ్చేటప్పటికి, ఇప్పుడు నేను చెప్పే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పుస్తకం రాయబడే సమయానికి కొత్త నిబంధన కాపీ మొత్తం కూడా రాయబడలా. కొత్త నిబంధన మన చేతిలో ఉన్నాయి, బైబిల్ వాళ్ళ చేతిలో లేదు. ఉంటే గ్రంథపు చుట్టలు ఉంటాయి, కొత్త నిబంధన కాపీ లేదు. పేతురు మాట్లాడుతున్నాడు అనుకో, పౌలు మాట్లాడుతున్నాడు అనుకో, నాకులాగా ఇలా తీసి చదివారు వాళ్ళు. లోపల పరిశుద్ధాత్మ ఉంటాడు, వాళ్ళు నిలబడగానే సందేశం ఆయన అందించేస్తాడు. అంటే సందేశానికి ఇంకా మార్పులు చేయడానికి వీలే లేదు. అలాంటి సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేస్తే ఈ రోజున నాలాంటి పనికిమాలిన ఒకడికి పరలోకం నుండి సందేశం వచ్చి రాత్రి నాతో మాట్లాడతాడు దేవుడు. సాధ్యమనేది? దేవదూతకే పర్మిషన్ లేకపోతే పరిశుద్ధాత్మని పంపిస్తే మానవుల్లో ఉండేటువంటి వాడు, పైగా రక్షణ పొందినటువంటి వాడట, చచ్చిపోదామని రైలు పట్టాల మీదకి వెళ్తే దేవుడు పిలిచి సేవ చేయమని పిలుస్తున్నాడు. విన్నారా ఈ మాటలు? చచ్చిపోదామని రైలు కింద పడదామని వెళ్ళానయ్యా, స్వరం వినబడింది నాకు, నువ్వు వెళ్ళి పలానా ఊరిలో సేవ చేయమని అన్నాడు అని. అలాంటి పాపులతో దేవుడు సేవ చేయమని చెప్తాడా? పాపులకి సేవ చేయమని చెప్తాడా? పాపుల్ని రక్షణ పొందమని చెప్తాడు దేవుడు. రక్షణ ఎలా పొందాలో చెప్తాడు. కొర్నేలి కంటే మనగాళ్ళు ఎవరు లేరే? శతాధిపతి కొర్నేలు ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుడు దేవదూతని పంపించి ఏం చెప్పాడంటే, అయ్యా పేతురు ఉంటాడు, అక్కడ పోయి సువార్త చెప్పించుకోండి అన్నాడు. కాబట్టి ఈ రోజున మత ప్రపంచంలో మోసం ఏం జరుగుతుందంటే, దేవుడు మాతో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడు? ఈరోజు మానవుల్లో ఎవరితో దేవుడు మాట్లాడ్డో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ సంగతులు గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మను పరలోకం నుండి పంపించాడు. 12 మందిని సపరేట్ చేశాడు, వాళ్ళల్లో ఉండి మాట్లాడాడు తప్ప కొత్త సందేశం ఎవడు మాట్లాడటానికి వీలే లేదు. రాత్రిపూట గేది పోతే కనబడేటట్టు చెప్పాడంట దేవుడు, దొంగలు పడితే ఇంట్లోనంట, బైబిల్ కత్తిరలంట, ఇవన్నీ అబద్ధాలు, మోసాలు. అందువల్ల ఇది భక్తి కాదు, భక్తి సంబంధించింది అంతే తప్ప దేవుడు ఇలాంటి కార్యక్రమాలు ఏది చేయడు. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఇవన్నీ తెలిసిన తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే, కిందకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎలాంటిదో ఆయన చెప్తున్నాడు. ఆయన ఈ దినములంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడి, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. సమస్తానికి వారసునిగా నియమించాడట. సమస్తానికి వారసుడు అంటే ఈ విశ్వంలో దేవుని తర్వాత అధికారము యేసుక్రీస్తుదే. సమస్తానికి వారసుడుగా, వారసుడంటే హక్కు కలిగిన వాడుగా. కాబట్టి ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఎవరు చేయగలుగుతాడు? క్రీస్తు ప్రభు చేయగలుగుతాడు. ఎవరిచ్చారు ఆ పవరు? దేవుడు నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా.
ఎవరి ద్వారా మాట్లాడాడు పూర్వకాలంలో? ప్రవక్తల ద్వారా. ఇప్పుడు ఎవరి ద్వారా సృష్టిని చేశాడు? యేసుక్రీస్తు ద్వారా. దేవుడు చేశాడా? క్రీస్తు ప్రభు చేత చేయించాడా? ఇల్లు కట్టాడు అనుకోండి, ఒక పెద్ద బంగ్లా కట్టాడు అనుకోండి, కొడుకెళ్ళి పని చేస్తాడు, చేయడా? కొడుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాడు, డబ్బులు ఇవ్వటం కానీ, మేస్త్రులకు డబ్బులు ఇవ్వటం కానీ, అది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి అని కానీ చేస్తుంటాడా? పని వాళ్ళు చాలా మంది చేస్తారు కదా. ఇల్లు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? శ్రీనివాస్ రేపు ఇల్లు కట్టాడు అనుకోండి, వాళ్ళ పిల్లలు, భార్య, మేస్త్రులు అందరూ పనిచేశారు అనుకోండి, గృహప్రవేశానికి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ భలే కట్టాడు ఇల్లు అంటారు. అంటలా? ఆయన కట్టాడా? ఎవరు కడతారు? అంటే ఎవరు డిజైన్ చేశారో, ఇల్లు కట్టాలని ఎవరు ఉద్దేశించారో ఆ కట్టడము, అది నిర్మించిన ప్లేస్కి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. నిర్మాణం చేసే దాంట్లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. నిర్మించింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి నిర్మించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ విశ్వంలో ఏదైనా కానీ యేసుక్రీస్తు లేకుండా సృష్టిలో ఏది జరగల. అంటే అర్థం ఏంటంటే, సృష్టికర్త ఈయనని కాదు, సృష్టి నిర్మాణం ఈయన ద్వారా జరిగింది. ఎవరు నిర్మించారు? దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఆలోచన ఎవరిది? దేవుడు. సృష్టికర్త అనే పేరు యేసుక్రీస్తుకి లేదు. బైబిల్ ఎక్కడ వెతికినా మీరు. సృష్టి నిర్మాణం చేశాడు ఉంది. ఎందుకు ఇక్కడ చెప్పాడు? ఏం చెప్పాడు? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. దానికి కొంచెం డీటెయిల్గా వెళ్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, అది గుర్తుపెట్టుకోండి, సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజింపబడెను. ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సృజించాడు. ఈ సృష్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడు. అందుకని సమస్తాన్ని వారసునిగా నియమించాడు. కాబట్టి సృష్టి నిర్మాణము యేసుక్రీస్తు ద్వారా జరిగింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నుండి, ఎవరి నుండి? దేవుని నుండి. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారు. కాబట్టి సృష్టి నిర్మాణం చేసింది దేవుడు. ఎవరి ద్వారా చేశాడు? యేసుక్రీస్తు. మనం కూడా యేసుక్రీస్తు ద్వారా సృజింపబడిన వాళ్ళమే. ఎవరు సృజించింది? దేవుడు. కాబట్టి ఇప్పుడు మోషే కంటే గొప్పవాడా? మోషేతో సమానుడా? మోషే కంటే తక్కువవాడా? మనుషులకి డిఫరెన్స్ అర్థమైతే మోషేతో సమానుడో, మోషే కంటే గొప్పవాడో, లేకపోతే మోషేతో సమానుడు అర్థం. ఇప్పుడు యూదులకి, హెబ్రీ జాతికి ఏం అర్థం అవ్వాలి? యేసుక్రీస్తు ఏ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టిని చేశాడు అంటే మోషే కంటే గొప్పవాడని అర్థం చేసుకోవాలి. దేవదూతలు గొప్పవాళ్ళు వీళ్ళ దృష్టికి. అందుకని కింద ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, 3వ నెంబర్ వేశాడు, ప్రతిబింబమును.
దేవుని తేజస్సు యొక్క ప్రతిబింబమును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే దేవుని తత్వం ఎలాగుంటుందో అలాగే ఉంటుంది అయ్యుండి, తన మహత్తు గల మాట చేత, యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండాను. అంటే యేసుక్రీస్తు యొక్క అంతస్తు ఎక్కడ? దేవుని కుడిపార్శ్వమున. ఏం చేశాడంటే దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు మోషే కంటే 3వ అధ్యాయంలో చెప్పాడు ఈ సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పక్క పేజీలో చూడండి, 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. ప్రతి ఇల్లు ఎవడైనాను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమహరుడుగా ఎంచబడినో. యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమ కలిగిన వాడు, మోషేతో సమానుడు కాదు. ఇస్లాం, ఖురాన్, ఇస్లాం మతంలో ఏం చెప్తారంటే యేసుక్రీస్తు మోషే లాంటి ప్రవక్త మాత్రమే, అంతే. మోషే లాంటి ప్రవక్తే, మానవుడే అని చెప్తాడు. మోషే లాంటి ప్రవక్త మోషే కంటే ఉన్నతమైన వాడా? సృష్టి నిర్మాణంలో ఉన్నవాడు. సృష్టి నిర్మాణం చేశారనేటువంటిది ఖురాన్ ఒప్పుకోదు, ఇస్లాం అంగీకరించరు. యేసుక్రీస్తు పుట్టినవాడే అనే భావంలో ఉన్నారు. ఈరోజు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. మానవుల్లో ఎవరైనా సరే ఈ రోజున పరలోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? మోషే ఉన్నాడా? లేడు. సమూయేలు ఉన్నాడా? దావీదు ఉన్నాడు? ఎక్కడున్నారు? పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుని తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు, మోషే కంటే గొప్పవాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. పాయింట్ నెంబర్ 1 అది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఇశ్రాయేలీయులకి ఏం చెప్తున్నాడు, మనకు కూడా ఏం చెప్తున్నాడంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు, దేవదూతలందరికంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, సృష్టి నిర్మాణంలో పాలిభాగస్తుడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కాబట్టి మోషే కంటే శ్రేష్టమైన వాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, క్రీస్తు ప్రభు ఏం తీసుకొస్తాడు? వచ్చినాక చూస్తాం ఏం తీసుకొస్తాడో చూద్దాం. కాబట్టి మోషే వైపుకి వెళ్ళాలా, క్రీస్తు వైపుకి వెళ్ళాలా? కాబట్టి మోషే ఆచారం వైపుకి వెళ్ళేటువంటి వాళ్ళకి పరిచయం చెప్పాడు. హెబ్రీ గ్రంథకర్త పరిచయం చేశాడు. పూర్వకాలం ముందు నానా విధంగా నానా సమయంలో మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుతూ తానే పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన ఉన్నతమైన నామం ఉండేది దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క అంతస్తు ఎక్కడ? పరలోకంలో. దేవుని కుడి రైట్ హ్యాండ్ అంటామే, రైట్ హ్యాండ్. ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ అంటే ఎట్లుంటుంది? దేవునికి రైట్ హ్యాండ్. దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. మానవుల్లో ఎవరు ఆయనతో తొలతొక్కటానికి, పోల్చడానికి సరిపోయినటువంటి వారు.